నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు మధు, ఆయన భార్య రత్నావళి, కుమారుడు సాయి సుకృత్ ఒకే ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఈ ముగ్గురి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ కలహాల లేక ఆర్థిక ఇబ్బందుల అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో దువ్వూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్, అసలు ఒకే కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలు ఏమైనా తెలుసాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ శాలిని. ఏదైతే విషాద ఘటన అయితే నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం, వీరు ఈ ఆత్మహత్య కూడా పలు అనుమానాలు కూడా కారణమవుతున్న పరిస్థితి చెప్పాలి. ఏదైతే ఈ ముగ్గురి ఆత్మహత్యకు సంబంధించి అయితే మాత్రం పూర్తిగా ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అయినా రిటైర్డ్ టీచరు మధుసూదన్ ఈయన పేరు. ఈయనతో పాటు ఈయన సతీమణి రత్నవల్లి, అలాగే కుమారుడు సాయి సుకృతి కూడా ఆత్మహత్య చేస్తున్నారు. అయితే ఈ ఆత్మహత్య గల కారణాలు అయితే తెలియడం లేదు. ఈ ఆత్మహత్య అయితే మాత్రం పలు అనుమానాలు అయితే రేకెత్తున్నాయి. వాళ్ళ కాళ్ళకి చేతులకి కూడా తాళ్ళు కట్టేస్తున్నాయి, ఉరి వేస్తున్నాయి. అయితే వీళ్ళు ఏదైతే ఆత్మహత్య చేస్తున్నటువంటి వీళ్ళు చేతులకి కాళ్ళకి ఎలా వాళ్ళు తాళ్ళు కట్టేస్తున్నారు, ఎవరైనా వీళ్ళని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా, దీనికి గల పూర్తి కారణాలు ఏంటి అనే కోణంలో అయితే పోలీసులు విచారణ చేపడుతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే అంటే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకుని పూర్తిగా కూడా ఆ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉచ్చిరెడ్డిపాలెం ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వైద్య పరీక్ష నిమిత్తం తీసుకెళ్లారు. పూర్తిగా ఈ వైద్య పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం వస్తే దీనికి సంబంధించినటువంటి హత్య గల కారణాలు కూడా తెలిసేటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ కుటుంబంతో ఎవరైనా సరే విభేదిస్తున్నారా, ఇంకేదైనా ఇతర కారణాలు ఉన్నాయా, ఇంకేదైనా ఈ కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఉన్నాయా, లేకపోతే కుటుంబ పరంగా ఇంకేదైనా ఆర్థికంతో పాటు ఆస్తి తగాదాలు ఏదైనా మందులతో కానీ సహించడం ఉన్నాయా, అనేక కోణాలు అయితే మాత్రం పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి చెప్పాలి. ఒక్కసారిగా కూడా సంగం మండలం దువ్వూరు గ్రామంలో ముగ్గురు కుటుంబ సభ్యులు ఒకేసారి విషాదంగా ఆత్మహత్యకి పాల్పడడం అయితే మాత్రం ఒక గ్రామంలో కూడా విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ఘటన పట్ల అయితే మాత్రం పోలీసులు తక్షణమే కూడా ఈ యొక్క అనేక కోణాలు అయితే విచారణ చేపడుతున్నారు. మరి అంటే పూర్తిగా కూడా ఈ గొడవ ఈ యొక్క హత్యలకు ఆత్మహత్యలకు సంబంధించి పోస్ట్ మార్టం నివేదికలు వస్తే ఒక కొలికొచ్చిన పరిస్థితి అని చెప్పాలి. పోలీసులు దీనిపై జరుగుతున్న సమగ్ర విచారణ కూడా ఈ యొక్క కీలకంగా అయితే మారనుందనే చెప్పాలి. ఈ యొక్క ఘటన అయితే మాత్రం జిల్లాలో కలకలం రేపిందనే చెప్పాలి. చాలు చరిత్, అలాగే ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వారి కుటుంబ సభ్యుల అంటే బంధువుల నుంచి ఏమైనా సమాచారం అందుతుందా వీరి గురించి? ఖచ్చితంగా ఏదైతే ఈ ఆత్మహత్య కావటువంటి మధుకు సంబంధించినటువంటి కుటుంబానికి ఇంకేదైనా వివాదాలు ఏమైనా ఉన్నాయా, వీటికి సంబంధించినటువంటి కోణంలో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళ సమీప బంధువుల నుంచి అయితే మాత్రం పోలీసులు సమాచారం అయితే రాబడుతున్నారు. అయితే ఏదైతే రాబడినటువంటి సమాచారాన్ని కూడా పూర్తిగా కూడా గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ఏదైతే సూసైడ్ నోట్ రోజునట్టు కూడా మధుసూదన్ రావు ఒక బోర్డు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ సూసైడ్ నోట్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆల్బమ్ లో పెట్టాను. ఆ ఆల్బమ్ ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో ఉన్నట్టు కూడా అక్కడ సూచిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అంటే ఆ సూసైడ్ నోట్ లో ఏం రాస్తుంది, దాంట్లో ఆత్మహత్య గల కారణాలు ఏంటి అంటే విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి పరిస్థితి. ఆ సూసైడ్ నోట్ కూడా ఇంతవరకు కూడా బయటకి రానివ్వలేదు పోలీసులు. దాన్ని పోలీసులు సమగ్రంగా విచారణ జరిపిన తర్వాత దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే బయటకు వచ్చే పరిస్థితి అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ అంతిమంగా ఈ యొక్క సూసైడ్ నోట్ లో ఏముంది, మధు కుటుంబానికి ఏదైనా ఇతరమైనటువంటి ఆత్మహత్యకు కొనుగోలుటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా, వీటన్నిటికి సంబంధించి మాత్రం సమగ్రమైనటువంటి విచారణ అయితే జరగాలి. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క పోస్ట్ మార్టం నివేదిక రావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి చెప్పాలి. ముగ్గురు ఆత్మహత్య అనేది మాత్రం కొంత ఆ గ్రామాన్నే కాదు జిల్లాలో కూడా కొంత కలకలం రేపుందని చెప్పాలి. చాలు. థ్యాంక్ యూ చరిత్.